జగదీష్ చంద్రబోస్ వృక్షశాస్త్రంలో శాఖోపశాఖలై ప్రపంచాన ఎదిగిన మహావృక్షం. బహుముఖ ప్రజ్ఞాశాలి రేడియో సైన్స్ పితామహుడు జగదీష్ చంద్రబోస్ బెంగాలీయుడు. చెట్లకు ప్రాణముంటుందని, అవి మనలాగే శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభావితం చెందుతాయని తన ప్రయోగాలతో ప్రపంచానికి చాటిన నేటి వృక్ష శాస్త్రవేత్త మన బోస్. అనుక్షణం వృద్ధి చెందే వృక్ష కణజాలాన్ని ఎన్నో రెట్లు పెద్దదిగా చేసి చూపించే క్రిస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని సృష్టించి ప్రపంచ శాస్త్రజ్ఞులలో భారతీయ శాస్త్రవేత్తలకు ఉన్నత స్థానం కల్పించి భారతీయులు ఆధ్యాత్మికతలోనే కాదు ఆధునికతలోనూ ముందుంటారని నిరూపించాడు జగదీష్. వైర్లెస్ సిగ్నలింగ్ పరిశోధనలోనూ అద్భుత ప్రగతిని సాధించి రేడియో సిగ్నల్స్ను గుర్తించడానికి తొలిసారిగా అర్ధవాహక జంక్షన్లను వాడి రేడియో పితామహునిగా కీర్తించబడ్డాడు బోస్. రాడార్ యంత్ర పనితీరును మెరుగుపరిచే పలు అంశాలను ఆవిష్కరించి ప్రపంచానికి అందించి తన బహుముఖ ప్రజ్ఞను చాటాడు బోస్. ఆధునిక పరికరాలు అంతగా లభ్యం కాని ఆ రోజుల్లోనే తన జీతం డబ్బులు వెచ్చించి తానే సొంత ప్రయోగశాలకు కావలసిన పరికరాలను సమకూర్చుకొని ప్రతికూల పరిస్థితులలోనూ తను అనుకూలంగా ప్రయోగాలు సాగించిన ఆదర్శ శాస్త్రవేత్త బోస్. ఈ వృక్షశాస్త్ర మహావృక్షం జగదీష్ చంద్రబోస్ నేటి మన ధృవతార.